రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా నిలిచిన యోధుడు, కృష్ణానదీ తీర ప్రాంతానికి రెండు వైపులా ఉన్న 550 గ్రామాలను సుభిక్షంగా 3 దశాబ్దాలు పరిపాలించిన ధీరుడు, ఆధునిక అమరావతి రాజధానికి స్ఫూర్తి ప్రదాత రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు బాట యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ మాట్లాడుతున్నానండి. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా నిలిచిన యోధుడు, కృష్ణానదీ తీర ప్రాంతానికి రెండు వైపులా ఉన్న 550 గ్రామాలను సుభిక్షంగా 3 దశాబ్దాలు పరిపాలించిన ధీరుడు, రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చే నిర్మించబడినటువంటి ఈ అమరావతి ప్రాంతం, అలాగే అమరలింగేశ్వర స్వామి గుడి దగ్గర ప్రస్తుతం నేను మా స్నేహితుడు శ్రీని అయితే ఇక్కడ ఉన్నామండి. అలాగే రాజధాని ప్రాంతాన్ని ఈ వీడియోలో మీకు చూపించుదామనే ఉద్దేశంతో ఈ వీడియో తీయడం జరిగింది. అలాగే ఈ అమరావతి, ఆధునిక అమరావతి రాజధాని నిర్మాణానికి కూడా స్ఫూర్తి ప్రదాత ఈ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడేనండి. ఈ వీడియో తప్పనిసరిగా మీరు చివరి వరకు చూసి మీ విలువైన అభిప్రాయం తెలియజేస్తారని ఆశిస్తున్నానండి. రండి మరి వీడియోలోకి వెళ్దాం. ఒరిస్సా వ్యవసాయ భూముల పర్యటనలో ఉన్న నేను, నా స్నేహితుడు శ్రీనివాస్ ఒక బ్రేక్ తీసుకుని ఇంటికి రావడం జరిగిందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏర్పాటు చేయబడిన నూతన ప్రభుత్వం అమరావతిని తిరిగి రాజధానిగా ప్రకటించి తగిన ఏర్పాట్లు చేస్తుందని తెలుసుకుని మేము కూడా ఒకసారి అమరావతి ప్రాంతాన్ని పర్యటన చేయాలనే ఆలోచన మా ఇద్దరికే కలిగిందండి. దాంతో తక్షణమే మేమిద్దరం మోటార్ సైకిల్ తీసుకుని అమరావతి ప్రాంత సందర్శన కోసం అని బయలుదేరామండి. ఇదిగోండి కనిపించేదే మంత్రి సత్యనారాయణరాజు గారి ప్రకృతి ఆశ్రమం అండి. కరకట్ట రోడ్లో ఉందండి ప్రకృతి ఆశ్రమం, మంత్రి సత్యనారాయణరాజు గారిది. ఈ మంత్రి సత్యనారాయణరాజు గారి ఆశ్రమంలో నేను కూడా 2017 సంవత్సరంలో ఒక 15 రోజులు ఉండి ఇక్కడ మంత్రి ఆశ్రమంలో కొన్ని సర్వీసులు అయితే నేను తీసుకున్నానండి. ఆశ్రమం మంత్రి సత్యనారాయణరాజు గారి ఆశ్రమం చాలా పెద్దదండి. చాలా బిల్డింగులు ఉన్నాయి లోపల. తేజ్ భవన్, వాయు భవన్, ఆకాశ్ భవన్, అగ్ని భవన్ ఇలా ఉన్నాయండి పేర్లు కూడా. ఇవన్నీ ఇప్పుడే ముఖ్యమంత్రి గారు వెళ్ళే టైం అనుకుంటాడు. చాలా హడావుడిగా ఉంది రోడ్లని. పోలీసులు ఎక్కడికక్కడ చెక్కింగ్ చేస్తున్నారు, ఆపేస్తారు బండి ట్రాఫిక్. దొండపాడు ఉండవల్లి రోడ్డు అండి ఇది. దొండపాడు నుంచి ఉండవల్లి వెళ్ళే రోడ్డు. హైకోర్టుకి వెళ్ళి చూసి వద్దామండి, మళ్ళీ రిటర్న్ వద్దాం. ఇదిగోండి హైకోర్టుకి వెళ్ళే రోడ్డు అండి ఇది. దగ్గరికి వెళ్ళక మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి ఇంతకుముందే నిర్మాణం జరుపుకుని జనం లేక వెలవెలబోతున్న భవనాలు అండి అన్నీ కూడా అమరావతి ప్రాంతంలో. ఇక చూసారా, ఎవరు లేక అంత చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ రొప్పలో తొప్పలో ఎంత అడవిలాగా బలిసిపోయిందండి. తుళ్ళూరు అండి ఇది. తుళ్ళూరు మెయిన్ బజార్ ఇది. ఇప్పుడు తుళ్ళూరులో ఉన్నాడు. హైకోర్టు దగ్గరికి మోటార్ సైకిల్ మీద వెళ్తుండగా అక్కడ మమ్మల్ని పోలీసులు అయితే ఆపారండి. ఇదేనండి హైకోర్టు. చూస్తున్నారు కదా, ఇక్కడి నుంచి లోపలికి మనకి ఎంట్రన్స్ లేదు. కావాలతో నడిచేళ్ళు చూసి రమ్మన్నారు సార్. ఇక్కడి నుంచి వెనక్కి తిరుగుతున్నాం. మొత్తం ఫ్లాట్లు వేసి లైట్లు అవన్నీ వేసేస్తారు. ఎంత ఉంది? ఇప్పుడు గజం 60,000 ఉందా? ఉందంట. అంతకుముందు ఎంత ఉంది? అంతకుముందు 12, 13 గజం. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గజం 60,000కి వెళ్ళిపోయింది. పొలాల రేట్లు కూడా అలాగే పెరిగిపోతాయి. పొలాలు ఏవో మన దగ్గరలో ఎక్కడ పొలాలు ఇటు అమరావతి సైడ్ ఇటు పరిమి తాడికొండకెళ్ళి 6-7 కోట్లు పోయిందంట ఎకరం. జరిగి బేరాలు జరిగినాయి మధ్య కొత్త ప్రభుత్వం వచ్చాక కూడా.
అంతకుముందు ఎంత ఉండేదో? అంతకుముందు ఫస్ట్లో మళ్ళీ ఇదే రేట్లు ఉండే, తర్వాత మళ్ళీ పెరిగినాయి. అంతకుముందు తర్వాత మళ్ళీ ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత చంద్రబాబు గారు ఓడిపోయాడుగా, ఈ రాజధాని లేదంటున్నారు కదా, అప్పుడు మళ్ళీ కోటిన్నర అట్లా జరుగుతుందంట. బాగానే మళ్ళీ ఇప్పుడు గెలిచింది కానీ మళ్ళీ రేట్లు బాగా పెరిగినాయి. మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ రేట్లు పెరిగిపోయినాయి ఆటోమేటిక్గా. చేస్తాను అంటున్నాడుగా. అక్కడ మాకు దారిలో తడసపడ్డ వ్యక్తిని స్థానికంగా ఉన్నటువంటి వ్యవసాయ భూములు కానీ లేకపోతే ఇంటి స్థలాల రేట్లు కానీ అడిగి తెలుసుకోవటం జరిగిందండి. ఆయన చెప్పిన దాని ప్రకారంగా ఇళ్ల స్థలాల రేట్లు, పొలాల రేట్లు చాలా వేగంగా పెరుగుతున్నాయని అతను చెప్పడం జరిగింది. అక్కడి నుంచి మేము రైతు దీక్షా శిబిరాన్ని కూడా సందర్శించి అమరావతిని 2015లో చంద్రబాబు నాయుడు గారు రాజధానిగా ప్రకటించి ప్రధాని నరేంద్ర మోడీ గారితో శంకుస్థాపన జరిగిన ప్రదేశానికి మేము బయలుదేరామండి. ప్రస్తుతం మీరు చూస్తున్నది అమరావతి తొళ్ళూరు ప్రాంతం అండి. ఇక్కడ మేము ఆగి అమరావతికి శంకుస్థాపన జరిగిన ప్రదేశానికి వెళ్ళటానికి దారి అడిగి తెలుసుకుని అక్కడికి చేరామండి. ఇదేనండి కనిపించేదే ఈ అమరావతి. గతంలో అమరావతి ఏర్పాటు చేసినప్పుడు శంకుస్థాపన జరిగిన ప్రదేశం అండి. ఈ ప్రదేశంలో ఉన్నటువంటి యాగశాల అనేది అప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ఇక్కడ ఒక యాగం చేశారు. ఆ యాగం దగ్గర ప్రస్తుతం మనం ఉన్న యాగశాల దగ్గర అండి. అమరావతి ప్రాంతంలో 2015 నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసినటువంటి అమరావతి ప్రాంతం దీన్ని శంకుస్థాపన స్తూపం అండి. ఇదిగోండి, దీని ఒక మెమొరబుల్ ప్లేస్గా స్మృతివనం కింద ఏర్పాటు చేశారు. ఇక్కడ సెక్యూరిటీ గార్డులు ఉన్నారు, ఇక్కడ బిల్డింగ్ ఉంది. ఇది 2015 అక్టోబర్ 10వ తారీఖు ఇక్కడ శంకుస్థాపన జరిగిందండి. అప్పుడు నేను హైదరాబాద్లో ఉండాలి, అక్కడి నుంచి నేను రావటం కూడా జరిగింది. అప్పుడు మన నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి భారతదేశంలోని అనేక పుణ్యక్షేత్రాల నుంచి సేకరించినటువంటి మట్టి, అలాగే పవిత్ర నదీ జలాలు కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అందించడం జరిగిందండి. దాన్ని ఇక్కడ ఈ స్మృతివనంలో ఇలాగ ఏర్పాటు చేశారండి. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ని అడిగి మేము అమరావతి పట్టణానికి అమరలింగేశ్వర స్వామి గుడికి వెళ్ళటానికి దారి అడిగి తెలుసుకున్నామండి. అలాగే గుడి యొక్క విశిష్టత ఆయన మాటల్లో విందామండి. మీ పేరు ఏం పేరు అన్నారు? పేరు సురేష్ అండి. కొంచెం గట్టిగా చెప్పండి పర్వాలేదు. అమరావతి గుడి యొక్క విశిష్టత ఏంటంటే 400 సంవత్సరాల క్రితం రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు తరణికోట రాజధానిగా, ధాన్య కటకాన్ని రాజధానిగా ఎంచుకొని పరిపాలించినటువంటి పుణ్యక్షేత్రం. అమరలింగేశ్వర స్వామి దేవాలయం ప్రపంచ దేశాల్లో కూడా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం. అలాగే బౌద్ధ ఆరామానికి కూడా మంచి బుద్ధుని తిరిగినటువంటి ప్రదేశం. బౌద్ధ భిక్షువులు కూడా ఆ ప్రదేశంలో సందర్శించినటువంటి ప్రదేశం. అలాగే పుష్కరాలకు సంబంధించి దలైలామా గారు కూడా ఆ పుణ్యక్షేత్రానికి ఇచ్చేసినటువంటి పుణ్యక్షేత్రంగా కలిగినటువంటి ప్రదేశం. అమరావతి ప్రాంతంలో ఈ రోడ్లు తవ్వుతున్నప్పుడు బయలుపడిన కొన్ని రాతి వస్తువులండి, అలాగే కొన్ని దేవుని విగ్రహాలు కూడా ఉన్నాయి. మరి ఇట్లా ఏం చేస్తారు, మ్యూజియంలో ఎక్కడ పెడతారేమో మరి భవిష్యత్తులో. సిఆర్డిఏ మాస్టర్ ప్లాన్ నిర్వహించే ఆఫీసు లాంటిది అనేది, ఆఫీసు అనుకోవచ్చు, ఆడిటోరియం అనుకోవచ్చు. అదండి ఇక్కడ ఉంది ఇది. ఓకే అండి, బయలుదేరి ఇంకా అమరలింగేశ్వర స్వామి గుడికి వెళ్తాం మేమైతే. ఇదిగోండి అమరావతిలో నెమ్మదిగా కంచెలు, రొప్పలు అన్నీ బాగు చేస్తా పనికిరాని చెత్త అంతా తగలబెడుతున్నారు. కదండి అమరలింగేశ్వర స్వామి గుడికి వెళ్ళి దారిలో ఉన్నటువంటి పొలాలు ఎంత సారవంతంగా నల్లరేగడి నేలలు అండి, చాలా బాగున్నాయి ఇక్కడ పొలాలు. మీకు జస్ట్ చూపించుదామని చెప్పి ఈ చిన్న క్లిప్ యాడ్ చేస్తున్నాను ఈ వీడియోలో. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా సీడ్ యాక్సెస్లో అదే 38,000 ఎకరాల అంతర్భాగం ఉన్న పొలం అనుకుంటున్నానండి. చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ కూడా బాగా డెవలప్ అవుతుంది. అదిగోండి చూస్తున్నారు కదా, ఇదేనండి అమరలింగేశ్వర స్వామి గుడికి వెళ్ళి దారి. లింగేశ్వర స్వామి గుడి
ఇదంతా అమరావతి బజార్ మార్కెట్ జైపూర్లాగా ఉంది ఇదంతా. ఒరిస్సాలో జైపూర్లో వెళ్ళేది బజార్ అంతా కూడా. చాలా పెద్దది. అలాగే అమరావతి భవన్ ఇంత పెద్దదని మనకు అలా ఎన్నాళ్ళు తెలవదు. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా నిలిచిన యోధుడు, కృష్ణానది తీర ప్రాంతానికి రెండు వైపులా ఉన్న 550 గ్రామాలను సుభిక్షంగా 3 దశాబ్దాలు పరిపాలించిన ధీరుడు, ఆధునిక అమరావతి రాజధానికి స్ఫూర్తి ప్రదాత రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు నిర్మించినటువంటి అమరలింగేశ్వర స్వామి గుడి వద్ద ప్రస్తుతం ఉన్నామండి మనం. ఈ అమరలింగేశ్వర స్వామి గుడిని రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడుచే నిర్మించబడిందండి ఈ గుడి. అలాగే ఈ అమరావతి రాజధానికి ఆయనే స్ఫూర్తి ప్రదాత అండి. కాబట్టి నేను ఈ అమరావతి రాజధాని సందర్శనలో భాగంగా ఈ అమరలింగేశ్వర స్వామి గుడిలో ఈ అమరలింగేశ్వర స్వామిని దర్శించుకుందాం ఇక్కడ రావడం జరిగిందండి. ఇక్కడ గోశాల కూడా నిర్వహిస్తున్నారు వీళ్ళ గుడి తరపు నుంచి. కొన్ని ఆవులు అయితే ఉన్నాయి ఇక్కడ. రావి చెట్టు వేప చెట్టు కలిసి పెరిగినది ప్రాంతం. చాలా పవిత్రమైన చెట్టుగా భావిస్తారు దీన్ని. గుడి ఎంట్రన్స్ ఇట్టారండి. ఓకే. ఇది గుడికి పుష్కరాలు రేవండి. పుష్కరాలు జరిగినప్పుడు గతంలో ఒకసారి మేము ఇక్కడ రావడం జరిగింది. అయితే విపరీతమైన రద్దీ వల్ల గుడి లోపలికి అయితే ప్రవేశించలేకపోయాం. ఇదిగోండి అమరేశ్వర స్వామి గుడి.
ఇంకా మనందరి కళల రాజధాని అమరావతి నిర్మాణం త్వరగా పూర్తి కావాలని, అది కూడా ప్రపంచ స్థాయి రాజధాని కావాలని ఆశిద్దామండి. అమరలింగేశ్వర స్వామి దర్శనం పూర్తయిందండి. ఇప్పుడే గుళ్ళోంచి బయటకు వచ్చాము మేము. ఈ అమరావతి వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఉంటా అండి. బై అండి. జై హింద్.